దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, ఆదుకుంటాడు, ఆరోగ్యం ఇస్తాడు. మనం చేసిన కష్టార్జితమును వృధా కాకుండా చూస్తాడు. మనకున్న వాటన్నిటిని భద్రపరుస్తాడు. ఈ లోకంలో మన యొక్క జీవితంలో దేవుడు మనకు సంరక్షణ ఇస్తాడు. ఇది సాధారణంగా ఉన్న ఆలోచన, ఏ కామన్ టెండెన్సీ అందరికీ ఉన్నది పూర్వము నుండి. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన సత్యం ఏమిటంటే, దేవుడు మన యొక్క ఆత్మను రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు మనం అనుకున్నవన్నీ ఈ లోకంలో ఉండి గతించిపోతాయి, తుప్పు పట్టేస్తాయి, ఎక్స్పైర్ అయిపోతాయి, గతించిపోతాయి, అవి లయమైపోతాయి, కలిసిపోతాయి. కానీ ఆత్మ అవ్వదు కదా. ఆత్మ ఎక్స్పైర్ అవ్వదు, లయం అయిపోదు. రెండే స్థలాల్లోనికి ఏదో ఒక దానికి వెళ్ళిపోతుంది. ఆ భయంకరమైన నరకము నుండి, ఆ ఉగ్రత నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకి ఈ వాక్యాలన్నీ ఇచ్చాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, అడవి పువ్వులు, గడ్డి, పక్షులు, జంతువులు చూడండి, వాటికి గోడౌన్స్ ఉండవు, లాకర్లు ఉండవు, బ్యాంకులు ఉండవు, బీరువాలు ఉండవు, విత్తనాలు నాటవు, పంట కొయ్యవు, సంపాదించవు. కానీ పరలోకమందున్న తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. వాటన్నిటినీ దేవుడు లెక్కించాడు కదా. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కదా అని యేసయ్య అంటున్నాడు. కాబట్టి మనం చింతించవలసింది ఆత్మీయ విషయాల్లో, శారీరకమైన విషయాల్లో ప్రభు మనలను నడిపిస్తాడు. అది మనము మనసులో పెడదాం.